నేపాల్కి బై బై చెప్పే సమయం ఆసనమైంది. గోరఖ్పూర్ డ్రాపింగ్కి బండి వచ్చింది. మా ఫ్రెండ్స్ డ్రైవరు కలిపి లగేజ్ని అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు క్యారేజ్ మీద. లగేజ్ క్యారేజ్ చిన్నది అవడం వల్ల కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది లగేజ్ని అరేంజ్ చేయడానికి. ఇప్పుడు సమయం 2 గంటలు అవుతుంది. ఇక్కడ నుంచి 2.5-3 అవర్స్ జర్నీ గోరఖ్పూర్. సో లగేజ్ సర్దడానికి దగ్గర మాకు 20-25 మినిట్స్ టైం పట్టేసింది. సమయం సుమారుగా 2 గంటలు. లుంబిని వదిలేసాము. గోరఖ్పూర్కి ప్రయాణం గూగుల్ మ్యాప్ ప్రకారం 2 hours 45 minutes చూపిస్తుంది ఎస్టిమేటెడ్ ట్రావెల్ టైం. ఇప్పుడు పక్కన కనిపిస్తున్నది అది చెరువులా కనిపిస్తుంది కదా, కానీ చెరువు కాదు. ఈ నేపాల్లో కురిసిన వర్షాల వల్ల మునిగిపోయినటువంటి పొలాలు ఇవన్నీ. ఇదిగో చూడండి, ఇవన్నీ పొలాలు యాక్చువల్గా. చాలా దారుణంగా ఎఫెక్ట్ అయింది నేపాల్. భగవంతుని గొప్ప వల్ల మేము నేలలో తప్పించుకుని ముందుకు వచ్చేసాం. మీరు చూస్తున్నది ఇప్పుడు నేపాల్ ఇండియా బోర్డర్. లుంబిని గేట్. థ్యాంక్స్ ఫర్ విజిటింగ్. గోరఖ్పూర్ 103 కిలోమీటర్ల అంతే. గోరఖ్పూర్ 103. బడిలో వెళ్ళిపోతారు. Behari Chowk. బాగున్నాయి. లుంబిని నుంచి కరెక్ట్గా 10 కిలోమీటర్ల దూరంలోనే ఇండియా బోర్డర్. నేపాల్ అయిపోయింది. మా 10 రోజుల నేపాల్ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకుని ఇండియాలోకి ప్రవేశిస్తున్నాం. జై హింద్. బోర్డర్ దగ్గర కాకరావ సిద్ధార్థ నగర్ బోర్డర్. ఇది దగ్గర 40 నిమిషాల పైన పట్టింది ఈ బోర్డర్ క్రాస్ చేయడానికి. ముందు సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఆపారు. వాళ్ళ పైన లగేజ్ అంతా తీసి చెక్ చేయాలని చెప్పారు. సో నాది మా ఫ్రెండ్ది ఐడి కార్డ్స్ చూపించి బాబు మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్తే మొత్తానికి మిలిటరీ అయినా కన్విన్స్ అయ్యి వదిలేశాడు. నెక్స్ట్ కస్టమ్స్ వాడు ఆపాడు. కస్టమ్స్ వాళ్ళు స్టార్ట్ చేసేది మొత్తానికి. కస్టమ్స్ వాళ్ళ ముందు సేమ్ పాట పాడితే వాడికి ఇదే ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లము, బండికి ఇంటికి లేదంటాడు లోపలికి వెళ్ళేటప్పుడు. సార్ మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పాడు, మా సామాన్ దింపక్కలేదని. డ్రైవర్ వాళ్ళు ఏదో మాట్లాడుకుని మొత్తం దగ్గర 30 గంటల హాల్ట్ ఇక్కడే. జనక్పూర్ సైడ్ బోర్డర్ వెళ్ళేటప్పుడు చాలా స్మూత్గా వెళ్ళిపోయాం. అక్కడ నేపాలీ పోలీస్ ఒకసారి ఆపారు, జస్ట్ అలా చూసేది, అడిగి వదిలేసారు లోపలికి. విత్ లెస్ దాన్ 5 minutes జనక్పూర్ బోర్డర్ క్రాస్ చేసాం. ఐడి కార్డు కూడా చూడాలి. ఇక్కడ వీళ్ళు ఇండియన్స్ అయినా కూడా మా అందరూ ఐడి కార్డ్స్ చెక్ చేశారు ఇండియాలో లోపల రావడానికి. కూర్చున్న వర్షాలకి మునిగిపోయిన చేలు ఇవన్నీ. ఇటు పక్క హౌసులు, అటు పక్క ఇల్లు కూడా మునిగాయట.
సోనా బందీ కన్ను చూపు మేదలో అంతా నీళ్ళే కనిపిస్తున్నాయి, పొలాలన్నీ మునిగిపోయాయి. ये पानी कहाँ तक आ गया भैया? ये पानी पूरे बिहार और पूरे यूपी में रहता है सर। नदी में जो नहीं आ पाता है नदी के ऊपर आ जाता है. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతవరకు లైక్ కనుక చేయనట్లయితే ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. అలాగే షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ల రూపంలో కూడా తెలియజేయండి. నా ఈ వ్లాగులో ఇంతకుముందు ఉన్న ఎపిసోడ్స్ అన్ని చూసారని నేను భావిస్తున్నాను. చూడనట్లయితే ఒకసారి చూడండి. ఎవ్రీ డీటెయిల్ చాలా క్లియర్గా రికార్డ్ చేసి పబ్లిష్ చేశాను. చూసారుగా, ఈ బోర్డర్ దగ్గర మాత్రం విపరీతమైన టైం కన్స్యూమింగ్. ఆనందనగర్ మహారాజ్ గంజ్ నుంచి పాస్ అవుతున్నాం ఇప్పుడు. ఇక్కడ నుంచి గోరఖ్పూర్ ఇంకా 45 కిలోమీటర్స్. చాలా కంజెస్టెడ్గా ఉంది ఇక్కడ రోడ్ అంతా. మార్కెట్ నుంచి వెళ్తున్నాం. మమ్మల్ని లక్కీగా లగేజ్ చెక్ చేయకుండా వదిలేశారు. లగేజ్ చెక్కింగ్ కూడా చూస్తే కనుక ఇంకొక గంట మాకు వేస్ట్ అయి ఉండేది. సో లుంబిని నుంచి గోరఖ్పూర్ వెళ్ళి గోరఖ్పూర్లో ఇమీడియట్గా కనెక్టింగ్ ఫ్లైట్ పట్టుకునే వాళ్ళు సఫిషియంట్ క్వశ్చన్ టైం ఉంచుకోవడం మటుకు మర్చిపోవద్దు. బెటర్ మీరు నెక్స్ట్ డే ఫ్లైట్ పెట్టుకోండి ఎప్పుడు ఇలా ఇటు నుంచి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే గోరఖ్పూర్ నుంచి హైదరాబాద్ ఓన్లీ ఒకే ఒక ఫ్లైట్ ఉంది, ఇండిగో ఫ్లైట్. అది మధ్యాహ్నం పూట. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ప్లాన్ చేసుకోండి. డెస్టినేషన్ వచ్చి ఇంకా 6 కిలోమీటర్స్ ఉంది. మీకు అన్ని రాకుండా బంద్ అయిపోతాయి. గోరఖ్పూర్ సిటీ లిమిట్స్లోకి ఎంటర్ అయిపోయాము. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఓయోలో లాడ్జ్ బుక్ చేయడం జరిగింది. కల్పన ఇన్ ఎలా ఉంటుందో చూడాలి. సో ఈ వీడియో ఎక్కడితో కంక్లూడ్ చేస్తున్నాను. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. ఉంటాం. అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.